నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ. దివంగత నందమూరి తారక రామారావు తెలుగు ప్రజలకు ఈయన ఓ ఐకాన్. సినిమా రంగంలో అయినా రాజకీయాల్లో అయినా ఆయన ఒక ట్రెండ్ సెట్టర్. ప్రజలందరూ ఆయనను ఆరాధ్యుడిగా భావిస్తారు. తెలుగుదేశం పార్టీని స్థాపించి ప్రజలకు ఎనలేని సేవలను అందించిన ఘనత ఆయనకే దక్కుతుంది. అయితే ఆయనకు భారతరత్న ఇవ్వాలనేది ఎన్నో ఏళ్ల నుంచి ఉన్న డిమాండ్. తెలుగుదేశం పార్టీతో పాటు ఆయన అభిమానులు ఎప్పటి నుంచో భారతరత్న ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నారు. కానీ ఇప్పటి వరకు కార్యరూపం దాల్చలేదు. అయితే తాజాగా ఎన్టీఆర్ కు భారతరత్న ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇదంతా ఎంతవరకు నిజం? ఓన్లీ ఊహాగానాలేనా? తెలుగుదేశం పార్టీతో బీజేపీ పొత్తు పెట్టుకుంది. ఈ తరుణంలో ఎన్టీఆర్ కు భారతరత్న ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం సుముఖంగా ఉన్నట్లు సమాచారం. ఇటీవల జాతీయ స్థాయిలో సేవలు అందించిన పలు రాష్ట్రాల ప్రముఖులకు కేంద్ర ప్రభుత్వం భారతరత్న పురస్కారాన్ని ప్రకటించింది. ఇటువంటి తరుణంలో ఎన్టీఆర్ పేరు తాజాగా తెరపైకి రావడం విశేషం. అయితే ఇప్పుడు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఎన్టీఆర్ కు భారతరత్న ఇచ్చేందుకు ఆలోచనలో ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే దీనిపై అధికారికంగా మాత్రం ఎలాంటి సమాచారం రాలేదు. పైగా ఇప్పుడు ఎన్టీఆర్ కు భారతరత్న ఇవ్వాలనే డిమాండ్ ఎవరి నుంచి వినిపించట్లేదు కూడా. ఇలాంటి పరిస్థితిలో ఎన్టీఆర్ కు భారతరత్న ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం పరిశీలించడం ఆసక్తి కలిగిస్తున్న అంశం. వాస్తవానికి కేంద్రంలో మోదీ అధికారంలోకి వచ్చాక పద్మ పురస్కార ఎంపిక విషయంలో నిబంధనలన్నీ మార్చేసింది. గతంలో సిఫారసులకు పెద్దపీట వేసేది. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా తమకు అనుకూలంగా ఉన్న వాళ్లనే పద్మ పురస్కారాలకు పంపించేవి. రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనలను కేంద్రం ఆమోదించేది. కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితులు లేవు. మోదీ సర్కార్ పద్మ పురస్కారాల విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నారు. ఈ మధ్య కాలంలో భారతరత్న లేదా పద్మ పురస్కారాల గ్రహీతలను చూసినట్లయితే సమాజానికి వాళ్ళు పెద్దగా తెలియకపోయినా వాళ్ళు చేస్తున్న సేవ ఆధారంగా ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. అయితే బీజేపీ, ఆర్ఎస్ఎస్ అనుకూలంగా ఉన్న వారికే ఎక్కువ పురస్కారాలు దక్కుతున్నాయి అనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ఇప్పుడు ఎన్టీఆర్ కు భారతరత్న ఇవ్వాలని బీజేపీ భావిస్తే అడ్డుకునే వారెవరూ ఉండరు. అయితే ఈ నెల 17న 3 పార్టీల ఉమ్మడి ప్రచార సభకు ప్రధాని మోదీ హాజరు కానున్నారు. ఇంతలో ఎన్టీఆర్ కు భారతరత్న పురస్కారం ప్రకటించాలన్న నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. కేంద్ర మంత్రివర్గ చివరి సమావేశంలో ఇదే విషయంపై నిర్ణయం తీసుకోనున్నట్లు ప్రచారం జరుగుతోంది. అదే జరిగితే నందమూరి తారక రామారావుకు జాతీయ స్థాయిలో నిలువెత్తు గౌరవం దక్కినట్లే. సక్కు సక్కేంద్ర సక్కు సక్కు బాయ్ 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 బాయేంద్ర బార్కవ్ బాయ్ బాయ్. గిరాకి వచ్చే టైం ఏంది? కస్టమర్లు వస్తున్నాడు, రేటు కలిపి గురి. కస్టమర్లు వస్తున్నారు కదా, మాత్రం పొగరు ఉంటది. మరి తగ్గించేద్దాం పొగర్ని. డబ్బులు కట్టేస్తావేంటి కొంప తీసి? లేదు, కస్టమర్లు ఆపేద్దాం. పదా మరి మన బిజినెస్ స్టార్ట్ చేద్దాం.